శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం. ఇది జ్ఞానయోగం పార్ట్ ఏ మరియు పార్ట్ బి. మీరు యోగ పరంపర గుర్తుందా? యోగ పరంపర చదవండి లేదా ఆడియో మళ్ళీ ఒకసారి వినండి. శ్రవణం అంటే సరిగ్గా వినడం, అంటే రైట్ లిజనింగ్. శ్రవణం నిన్ను రూపాంతరం చెందించగలుగుతుంది. ఒక్క శ్రవణంతోనే ఎన్లైటన్మెంట్ అయిన మహానుభావులు ఎంతోమంది, ఒక వాల్మీకి, జనకుడు లాంటి మహానుభావులు ఎంతోమంది. ప్రాపంచిక విద్యలు నేర్చుకోకున్న యోగులైన మహానుభావులు ఎంతమందో శ్రవణం చుట్టూ సమస్త సాధనలు కసితమయ్యాయి. శ్రవణం అంటే జస్ట్ వినడం మాత్రమే కాదు. మనం అందరం వింటుంటాం. వినడానికి చెవులుంటే సరిపోతుంది. వినడం ఒక యాంత్రిక ఘటన, రోబోటిక్ యాక్షన్. శబ్దం అయ్యింది, చెవులలో పడింది, విన్నాము. శ్రవణం అంటే చెవులతో వినడం మాత్రమే కాదు. ఆ వినడం నీ లోపల ఉన్న చైతన్యంలోకి ప్రవేశించాలి. మీరు షాపులో ఉన్నారు, ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో ఏదో ప్రమాదం జరిగిందని. మీరు దారి వెంబడ వెళ్తుంటారు. ఎవరో నమస్తే అంటారు, మీ చెవులలో పడుతుంది, కానీ మీరు వినలేరు, గ్రహించలేరు. కారణం మీ ధ్యాస, మీ చైతన్యం ఆ ప్రమాదం మీదే ఉంది. మీ ధ్యాస, మీ చైతన్యం చెవులతో సంబంధాన్ని కోల్పోయింది. అందుకే ఎవరు నమస్తే అన్నారనేది తర్వాత మీరు చెప్పలేరు. కాబట్టి చెవులతో వినడం మీ వినడం కాదు. వినడానికి చెవులు అవసరమే కానీ పర్యాప్తం కాదు. మీ చెవులతో మీ చైతన్యం ఏకమై ఉండాలి. శ్రవణం యొక్క అర్థం మీ చెవులు, మీ ధ్యాస రెండు వినడం దగ్గరే ఉండాలి. ఒకసారి భీమన్న పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి అడిగాడు, డాడీ హిమాలయాలు ఎక్కడున్నాయి? అతను పరధ్యానంగా, మీ అమ్మ ఏ వస్తువు ఎక్కడ పెడుతుందో తెలియదు, బహుశా హిమాలయాలను ఫ్రిడ్జ్లో పెట్టిందేమో, వెతుకు. ఇలా ఉంటుంది. నీ ధ్యాస, నీ చెవులు వినడం దగ్గర లేకపోతే నువ్వు దాన్ని సరిగ్గా వినలేవు. చెవులతో ధ్యాస, చైతన్యం ఏకమై ఉండటం అనేది సాధనకు సంబంధించిన విషయం. శ్రవణం యొక్క అర్థం మీరు వినేటప్పుడు మీ ధ్యాస, చైతన్యం మొత్తం చెవులైపోవాలి. ఒక్క వినడమే జరగాలి, ఇంకేది ఉండకూడదు, జరగకూడదు. లోపల ఏ విచారము, ఆలోచన ఉండకూడదు. ఏదైనా విచారము లేదా ఆలోచన జరుగుతుంటే మీ ధ్యాస చెవుల నుండి విడివడి ఆ ఆలోచనలతో ఏకమవుతుంది. అప్పుడు శ్రవణం సంభవించదు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఒక దోమో చీమో మీ కాలు మీద పాకుతోంది. ఎంతసేపు ఆ చీమో దోమో మీ కాలు మీద ఉంటుందో అంతసేపు మీరు నా మాటల్ని వినలేరు, శ్రవణాన్ని కోల్పోతారు. దోమలు, చీమలు, సెల్ ఫోన్ వైబ్రేషన్లు, మీ ప్రక్క వాళ్ళు డోర్ వైపు చూస్తే మీరు వెంటనే అటు చూస్తారు. కుర్చీ జరుపున శబ్దం వినిపిస్తే ఆ శబ్దం వైపు మీ దృష్టిని మరల్చుతారు. అట్లా దృష్టిని మరల్చినంతసేపు మీరు శ్రవణాన్ని కోల్పోతారు. ఏకకాలంలో మీ ధ్యాస వినడం పైన, ఆ దోమ పైన ఉండలేదు, రెంటి మీద ఉండలేదు, ఏదో ఒకదానిపైనే ఉంటుంది. ఒక దోమ వాలింది, దాన్ని కొడతారు. శ్రవణంలో అంతరాయం ఏర్పడింది. తల దురదగా అనిపించింది, గోక్కుంటారు. శ్రవణంలో అంతరాయం. ఇలా మీ వినడంలో ఇలా చాలా గ్యాప్స్ వస్తాయి. నా మాటలు వినడంలోనే ఇలాంటి గ్యాప్స్ నింపటానికి మీ సొంత మాటల్ని, ఆలోచనని ఉపయోగిస్తారు. పైగా అంటారు, ఇది మీరు చెప్పిందే కదా అని. ఆస్పిన్స్కి, గుర్జేఫ్ శిష్యుడు, ఎప్పుడు తన శిష్యులకు చెప్పేవాడు, మీరు ఇలా చెప్పారని అనకూడదు, మీరు ఇలా చెప్పారని అనకూడదు. మీరు మాట్లాడుతుంటే నేను ఇలా విన్నాను, లేదా నేను ఇలా అర్థం చేసుకున్నాను, లేదా నాకు ఇలా అర్థమైంది అనాలి, కానీ మీరు ఇలా చెప్పారని అనకూడదు. మనం అంటుంటాం, పత్రిజీ గారు చెప్పారండి అని అంటుంటాం. ఇది సబబేనా? ఒక్కసారి ఆలోచించండి. వింటున్నారు, మధ్య మధ్యలో మీ ధ్యాస వినడం మీద నుండి ప్రక్కకు జరిగింది. అంతరాళం, గ్యాప్ ఏర్పడ్డాయి. మరి ఆ గ్యాప్లను ఎవరు నింపుతున్నారు? మీ మనస్సు, మీ జ్ఞాపకాలు, మీకు తెలిసినది. వీటితో ఆ గ్యాప్లను నింపుతారు. ఈ విన్నదానికి నిర్మాత ఎవరు? మాట్లాడేవాడా? కాదు, వినే మీరే. ఎవరైతే మాట్లాడారో అతనిది ఏ బాధ్యత లేదు. ఆ బాధ్యత అంతా ఆ వినడాన్ని నిర్మించిన నిర్మాతలైన మీదే. అందుకే మొట్టమొదట్లో అన్నది, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ స్పీక్, బట్ ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ వాట్ యు హియర్. శ్రవణం యొక్క అర్థం మీ చెవులతో మీ ధ్యాస, మీ చేతన ఏకమవ్వడం. లోపల ఏ ఆలోచనలు, ఏ విచారములు లేకుండా ఉండడం.
ఏ తర్కం లేకుండా ఉండటం. ఇక్కడ సందేహం కలుగుతుంది. అంటే మీరు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా యథాతథంగా స్వీకరించాలా? శ్రవణంలో ఒక్క వినడం మాత్రమే జరగాలి. స్వీకరించడమా అస్వీకారమా అనేది తర్వాత సంగతి. మనం చేసేది ఏమిటంటే వినేటప్పుడే స్వీకరించాలా లేదా అని చేస్తుంటాం. చాలామంది వినేటప్పుడు ఎస్ అనో లేదా నో అనో అర్థం వచ్చేటట్టు తలను ఊపుతుంటారు. తల ఊపడం అర్థం ఏమిటంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. వింటున్నప్పుడే ఎస్ ఆర్ నో అనే నిర్ణయాన్ని కూడా తీసుకుంటున్నారు. మీరు ఎంతసేపు నిర్ణయం తీసుకుంటారో మీరు అంతసేపు శ్రవణాన్ని కోల్పోతారు. అది మీరు మర్చిపోతున్నారు. గమ్మత్తు ఏమిటంటే మీ తల ఊగుతోందన్న విషయం మీకు కూడా తెలియకపోవచ్చు. మీకు నేను చెప్పేది నచ్చితే మీ తల ఎస్ అని ఊగుతుంది. నిజానికి తల ఊగడం అన్నది ఒక సంకేతం మాత్రమే. అస్సలు ఊగేది మీ లోపలి ధ్యాస. దీన్ని గుర్తుంచుకోండి. వినడం ప్రక్రియలో వినడం మాత్రమే ఉండాలి. మీరు చెప్తున్న వాడిని పూర్తిగా వినండి. ఆ తర్వాత మీ ఇష్టం స్వీకరించడమా లేదా అన్నది. వినేప్పుడే స్వీకరించడం లేదా అన్నది చేస్తే మీ వినడంలో గ్యాపులు ఏర్పడతాయి. ఆ గ్యాపులు నింపేది మీరే. మాట్లాడిన వాడి మాటలు తక్కువ, మీ నిర్మాణం ఎక్కువ. ఇక మీరు నిర్మించుకున్న దానిని మీరు స్వీకరించడమా లేదా అన్న దాంట్లో అసలు ఏమాత్రం అర్థం లేదు. మీరు వినడమా ఆలోచించడమా అనే వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే చేయగలుగుతారు. మీరు సరిగ్గా వినకపోతే దేని గురించి ఆలోచిస్తారు? ఏమని ఆలోచిస్తారు? దేనిని ఆచరణలో పెడతారు? లైట్ ఆన్ ద పాత్, మొబైల్ కొలిన్స్. ఆ పుస్తకంలోని ఒక 3 కొటేషన్స్ను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. బిఫోర్ ద ఐస్ కెన్ సీ దే మస్ట్ బి ఇన్కాపబుల్ ఆఫ్ టియర్స్. బిఫోర్ ద ఇయర్ కెన్ హియర్ ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఇట్స్ సెన్సిటివ్నెస్. బిఫోర్ ద వాయిస్ కెన్ స్పీక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద మాస్టర్స్ ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ది పవర్ టు వోండ్. బిఫోర్ ద ఐస్ కెన్ సీ దే మస్ట్ బి ఇన్కాపబుల్ ఆఫ్ టియర్స్ అంటే చూడటానికి ముందే నీ కళ్ళు కన్నీటి నుంచి దూరం కావాలి. అంటే నీ కళ్ళు కన్నీరును మొత్తం విడిచిపెట్టి ఉండాలి. రెండవది, బిఫోర్ ద ఇయర్ కెన్ హియర్ ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఇట్స్ సెన్సిటివ్నెస్ అంటే నీ చెవులు వినటానికి ముందే చెవిటివి కావాలి. మూడవది, బిఫోర్ ద వాయిస్ కెన్ స్పీక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద మాస్టర్స్ ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ది పవర్ టు వూండ్. నువ్వు మాట్లాడే ముందే నీ వాక్కు ఇతరులను గాయపరిచేదిగా ఉండకూడదు. చాలా అద్భుతమైన సూత్రాలు ఇవి. నీ చెవులు వినటానికి ముందే చెవిటివి కావాలి. ఏదైతే వినాలనుకుంటావో దాన్నే వింటావు. నీ ఎంపిక, నీ సెలక్షన్ ప్రకారమే నీకు ప్రయోజనం అనుకున్నవి, నీ తర్కానికి వాదానికి బలాన్నిచ్చేవి, నీకు నచ్చినవి మాత్రమే వింటావు. మిగతా వాటిని వదిలివేస్తావు. అందుకే నీ చెవులు చెవిటివి కావాలి. నీ పాత పద్ధతి, నీ పాత సెలెక్షన్, నీ ఎంపిక విడనాడాలి. నీ చెవులు వినే ముందు నిర్మలం కావాలి. అందుకే ఋషులు మొదటి స్టెప్గా మనకు అందించింది సమ్యక్ శ్రవణం, రైట్ లిజనింగ్. ఉపనిషత్ అన్నదానికి అర్థం దగ్గరగా కూర్చొని వినడం. మహావీరుడు బుద్ధుడు వారి కాన్సన్ట్రేషన్ అంతా శ్రవణం మీదే. అందుకే మహావీరుడు తన శిష్యులకు శ్రావకుడు అని పిలిచేవాడు. బుద్ధుడు తన శిష్యులను శ్రమణుడు అని పిలిచేవాడు. ఈ రెండింటి అర్థం వినటమే. వినడం అనే కళ ఎవరికి వచ్చిందో వారే శ్రావకులు, శ్రమణుడు. ఇలా విన్నాను నేను. ఒకరోజు బుద్ధుడి జ్ఞానబోధ తర్వాత మీరు ఈ రాత్రి చేయవలసిన ఆఖరి అంకాన్ని పూర్తి చేయండి. ఆ రోజు ఆ బోధలో శిష్యులు, వారితో పాటు ఒక దొంగ, ఒక వేశ్య కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో బుద్ధుడు ఆఖరి అంకాన్ని పూర్తి చేయండి అని, శిష్యులు ఆఖరి అంకం అంటే వారికి తెలుసు. నిద్రపోయే ముందు ధ్యానంలోకి వెళ్ళి ధ్యానంలో నుంచే నిద్రలోకి పోవడం. దొంగకు అర్థమైంది, ఓహో నేను దొంగనని బుద్ధ భగవాన్కి తెలిసిపోయింది, అందుకే నా డ్యూటీ ఏందో నన్ను చేయమంటున్నాడు. అలాగే వేశ్య కూడా బుద్ధ భగవాన్కి తెలిసిపోయింది నేను వేశ్యనని, అందుకే నేను చేయాల్సిన పనిని నాకు గుర్తు చేస్తున్నాడు అని ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవుతారు. ఆ తర్వాత బుద్ధుడు అంటాడు, నేను చెప్పింది ఒకటే విషయాన్ని, ఆఖరి అంకాన్ని పూర్తి చేయండి అని. ముగ్గురు 3 రకాలుగా స్వీకరించారని. ఇలా ఉంటుంది మీ వినటం. మీకేది ప్రయోజనమో, మీకేది ఇష్టమో దాన్నే వినే ప్రయత్నం చేస్తారు. దాన్నే విన్న దాంట్లో ఆ అర్థాన్ని తీసుకునే ప్రయత్నమే చేస్తారు. అదే ఆ దొంగ, ఆ వేశ్య ఇక్కడ చేసింది. పరమజ్ఞానాన్ని ఋషులు
చాలా కాలం వరకు వ్రాతలో పెట్టడానికి ఇష్టపడలేదు. శ్రవణం ద్వారానే పరమ జ్ఞానాన్ని అందించే ప్రక్రియను పరంపరగా కొనసాగించారు. ఒక్కొక్క మంత్రాన్ని, ఒక్కొక్క సూత్రాన్ని మూడు సార్లు చెప్పేవారు. ఇది మనోవాక్కాయ కర్మలకు ప్రతీతిగా. ఈ శ్రవణ పరంపరకు ఒక కారణం ఉంది. నా సొంత అనుభవం చెప్తాను. నా పాప SSY చేసింది. ఆఖరి రోజున బ్రహ్మోపదేశం అది చెవిలో చెబుతున్నాను, వింటోంది. పాప కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చింది. ఏంటమ్మా అంటే, ఏమో డాడీ, ఏమి జరిగిందో అర్థం కావటం లేదు, కానీ ఏదో నాలో జరిగింది. ఇదే గురువు శిష్యుని చెవిలో చేసే మంత్రోపదేశంలో ఉన్న సీక్రెట్. అందుకే ఋషులు దీన్ని శ్రవణ పరంపర ద్వారానే మనకు జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు. సరి అయిన వినడం నీ ప్రాణంలో ప్రాణమైపోతుంది, హృదయంలో సమావిష్టమవుతుంది, హృదయంలో బీజం పడుతుంది. ఆ బీజం సరి అయిన సమయంలో అంకురించి మహావృక్షం అవుతుంది. సాధారణంగా మీరు వినేప్పుడు చేసేది ఏమిటంటే, మీకు అనుకూలంగా ఉన్న విషయాన్ని మాత్రమే మీ లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తారు. మీకు వ్యతిరేకంగా లేదా అననుకూలంగా ఉంటే మీలో ప్రవేశించకుండా మీరే అడ్డుకుంటారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, మీకు ఒక 100 విషయాలు చెప్తే అతి కష్టం మీద 5% మాత్రమే లోనికి అనుమతిస్తారు. మిగతావన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేస్తారు. కారణం, మీ ఒప్పుకోలు, మీ నిర్ణయం మీ గతంలో తెలుసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు గతంలో తెలుసుకున్న విషయానికి నేను చెప్పేదానికి తాల్మేల్ అంటే పొంతన కుదరకపోతే మీలోనికి ప్రవేశించనియ్యరు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలివేస్తారు. మీ గతంలో తెలిసిన విషయం లేదా జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంది? ఒక్కసారి ఆలోచించండి. మీ గతంలో తెలిసిన విషయం లేదా జ్ఞానం మీరు పుట్టిన కుటుంబం, మతం, ప్రాంతం. ఉదాహరణకు మన తెలుగు వాళ్ళకు అమావాస్య అంటే పనికిరాదు, కానీ తమిళనాడు వాళ్ళకు అమావాస్య అంటే పరమ పవిత్రం. అట్లాగే మీరు పెరిగిన వాతావరణం, మీకు బోధింపబడ్డ విద్య, మీరు చదివిన పుస్తకాలు, మీ అవగాహన, ఏర్పరచుకున్న నమ్మకాలు, వీటన్నిటి మీద ఆధారపడి మీరు తర్కిస్తారు, నిర్ణయిస్తారు. కానీ సత్యాన్ని తెలుసుకునే, అన్వేషించే, స్వీకరించే పద్ధతి ఇది ఎంతమాత్రం కాదు. వినేటప్పుడే అనుకూలం, ప్రతికూలం చేసేదెవరు? మీ మనస్సే కదా. మన సాధనలన్నీ ఎందుకోసం? ఈ మనస్సును శూన్యం చేసుకోవడానికే కదా. ఈ మనస్సుపై మనం యజమానులు కావడానికే కదా. మరి అలాంటి మనస్సు గతంలో తాను ప్రోగు చేసుకున్న విషయాలతో చెప్పేదాన్ని వింటూ కరెక్ట్ అనో రాంగ్ అనో నిర్ణయం తీసుకోవడం సరి అయినదేనా? ఇది సరైన పద్ధతి ఎంతమాత్రము కాదు. ఏమి చెప్పబడుతుందో దాన్ని యథాతథంగా వినగలగటమే శ్రవణం. ఏమి చెప్పబడుతుందో దాన్ని యథాతథంగా వినగలగటమే శ్రవణం. వినడంలోనే, వింటూ ఉన్నప్పుడే ఎవరికి జ్ఞానం కలుగుతుందంటే, ఎవరైతే సమగ్ర రూపంగా అంటే టోటల్గా వినగలుగుతారో వారికే. సమగ్రంగా అంటే మాట్లాడేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. అంటే నేను వినేవాడిని లేదా నేను వింటున్నాను అనేది ఏదీ ఉండదు. ఒక్క వినడం అనే ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. లోపల మొత్తం అంతా మౌనమే, శూన్యమే అయినప్పుడు నీ శరీరం, నీ మనస్సు, నీ చైతన్యం అన్నీ ఒక పెద్ద చెవి మాత్రమే అవుతాయి. అప్పుడే తత్వమసి లాంటి మహావాక్యాలు అర్థమవుతాయి, అవగాహనలోకి వస్తాయి. దీని సారాంశం: 1. వినేటప్పుడు మీరు సమగ్రంగా, టోటల్గా వినడమే కావాలి. 2. మీరు మొత్తం ఒక చెవిలాగా మారిపోవాలి. 3. లోపల ఏ ఆలోచనలు, ఏ శబ్దాలు లేకుండా మీ చిత్తం, మనస్సు మొత్తం వినడంతో ఏకం కావాలి. 4. వినేటప్పుడు వినడమే కావాలి. ఆ తర్వాత విన్నదానిని నెమరు వేసుకోవడం, ధారణ చేయడం. ఇదే మననం. మననం అంటే జస్ట్ నెమరు వేయడమే. ఏ నింద, ఏ ప్రశంస లేకుండా, స్వీకారం, అస్వీకారాలు లేకుండా, ఎలాంటి బయాస్ అంటే పక్షపాతం లేకుండా, ఎలాంటి ముందస్తు నిర్ణయాలు లేకుండా, ఎలాంటి తర్క వితర్కాలు లేకుండా, అపార్థాలకు తావు లేకుండా దేన్నైతే విన్నామో అది అలానే మనలోకి ప్రవేశించి మనకు పరిచయం అవుతుంది. మనకు పరిచయమైన వాటిని మాత్రమే మననం చేయగలుగుతాం. మననం అంటే పరిచయమైన వాటిని మర్చిపోకుండా మనం విన్నదాన్ని యథాతథంగా పదే పదే గుర్తు తెచ్చుకోవడం.
ఆ తర్వాత నిధిధ్యాసన లేదా అభ్యాసము. శ్రవణం చేసిన దానిని మననం చేస్తాం, ఆ మననం చేసిన దానిని ఆచరణలో పెడతాం, అభ్యాసం చేస్తాం, సాధన చేస్తాం. సాధన అనుభవంలో మనం శ్రవణం చేసినది అవగాహన అవుతుంది. ఇదే జ్ఞానం. 4 సాక్షాత్కారం లేదా ప్రజ్ఞ లేదా సమాధి. ఇలా శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా పొందిన జ్ఞానాన్ని పదే పదే ఆచరిస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ యొక్క జ్ఞానమే నీవైపోతావు. అప్పుడు జ్ఞానం వేరు, నీవు వేరు కాదు. జ్ఞానమే నీవు, నీవే జ్ఞానము. అదే ప్రజ్ఞ, విజ్డమ్, సమాధి స్థితి. అన్ని సమాధానాలను పొందిన స్థితి. అనుభవం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏ సంశయము లేదా సందేహము ఉండదు. మళ్ళీ ఒకసారి, అనుభవం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏ సంశయము సందేహము ఉండదు.